హలో హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే శివరాత్రి రోజు వ్లాగ్ అండి. సో లేట్ అయిపోయింది. సో అంటే ముందు వీడియోస్ ఒక్కొక్కటి అప్లోడ్ చేసేసరికి శివరాత్రి వ్లాగ్ అనేది లేట్ అయిపోయిందనమాట. సో శివరాత్రి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా పూజ అవ్వచ్చు, నా ఉపవాసం అవ్వచ్చు, నెక్స్ట్ డే నా ఉపవాస విరమణ అవ్వచ్చు, నేను ఎలా చేసుకున్నాను అని క్లిప్స్ అయితే కొంచెం క్యాప్చర్ చేసుకున్నాను. ఇది శివరాత్రి రోజు అనమాట. బిఫోర్ డేనే మొత్తం దేవుడి గది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గు అది మొత్తం పెట్టేసుకున్నాను. గ్యాస్ కౌంటర్ ఇంక తెలిసిందే కదా, ఎవ్రీథింగ్ నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీగా ఉండేట్లుగా మొత్తం నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంక మార్నింగ్ అయితే నేను ఫాస్టింగ్ ఉన్నాను. సో ఆ రోజంతా ఉపవాసం అయితే ఉంటాను. ఏమి తినవా అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అంటే ఏమి తినకుండా ఉండడానికి. ఇన్ కేస్ అవ్వలేదంటేనే ఏదైనా బనానా అలా తీసుకుంటాను తప్ప ఇంక పాలు అలా కూడా ఏం తీసుకోను అనమాట. వాటర్ అయితే తాగుతాను. అవుతుంది అంటే ఈవినింగ్ వరకు మ్యాక్సిమం వాటర్తోనే మేనేజ్ చేస్తాను. అవ్వలేదు అన్నప్పుడు మ్యాక్సిమం బనానా తింటాను, ఇంకేం తినను. సో ఆ రోజు అయితే ఎలాగూ దేవుడి దయ వల్ల నాకేం ఆకలి వేయలేదు, ఆ గ్యాస్ వేయలేదు. వాటర్ తీసుకున్నాను, బనానాస్ అయితే తీసుకున్నాను. సో మార్నింగ్ పూజ అయితే అయిపోయింది. ఇది ఈవినింగ్ పూజ అయితే ఇలా చేసుకున్నాను. మట్టి ప్రమిదలతో ఇలా శివయ్యని అయితే రెడీ చేసుకున్నాను. ఇంక బాబుతో నారికేల ద్వీపం అంటే కొబ్బరికాయతో 3 ఒత్తులేసి దీపం పెడతాం కదా, ఎందుకు పెట్టుకోవాలనిపించింది మంచిగా. సో బాబు నేను అయితే ఇలా శివయ్యనే మట్టి ప్రమిదలతో బాబు కలరింగ్స్ అది ఉంటే అలా చేసేసి అలా పెట్టేసుకొని ఇద్దరం కూడా కొంచెం పూలతో అట్లా వాటర్తో అభిషేకం లాగా చిన్నగా సింపుల్గా చేసేసుకొని పెట్టేసుకున్నాం. మా ఆయన కూడా ఉన్నారులేండి. సో ఇంక ఇంట్లో దీపం పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. లేట్గానే వెళ్దాంలే, చెప్పాను కదా ఆల్రెడీ. ఇంక నైట్ అంతా అభిషేకం జరుగుతుందని చెప్పారు మన ఇయర్ శివాలయంలోనే. సో కాస్త లేట్గా కూడా వెళ్దాం, ఎలాగూ జాగారం ఉంటాం కాబట్టి కొంచెం టైం అలా కలిసి వస్తుంది. ఇంక దేవుడి దగ్గర కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని. సో ఈవినింగ్ అయితే ఇంక ఇంట్లో పూజ అయితే ఇలా చేసేసుకున్నాము. సో వీళ్ళైతే తినేసారు, నేను ఒక్కదాన్ని ఉపవాసం ఉన్నాను. అండ్ పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందండి. మా వాడితో మామూలుగా ఉండదు పూజ. ఆ కోకోనట్లో వాటర్ వేసాం కదా, కొబ్బరికాయలో వాటర్ తాగేస్తానంటాడు. చాలా గోల్ చేశాడండి. అంటే కూర్చోబెడితే ఇంట్రెస్ట్గా చేస్తాడు, కానీ క్వశ్చన్స్ ఎక్కువ. ఇది ఎందుకు ఇలా చేస్తా అది అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా వాడితో అయితే దీపం పెట్టించాలనుకున్నాను. సో చక్కగా కూర్చున్నాడు, చెప్పింది కొంతసేపు నా శివనామస్మరణం చేసుకున్నాడు, పూజ అయితే చేసేసుకున్నాడు. సో వాడికైతే మీకు కూడా ఎవరైనా పిల్లలు ఉంటే బాగా యూజ్ అవుతుందండి, మోక్షనిధి యాప్ అని. దాంట్లో పిల్లలకి ఇలా శ్లోకాలు అవ్వచ్చు, నైట్ టైం పడుకునేటప్పుడు స్టోరీస్ అలా అవ్వచ్చు. సో నేను కూడా అప్పుడే స్టార్ట్ చేశాను. చాలా ఇంట్రెస్ట్గా కాసేపు అది కౌంట్ వస్తుంది అనమాట జపం చేసేది. సో నా ఫోన్లోనే ఉంది కాబట్టి నేను అది స్క్రీన్ షాట్ తీసుకోలేదు. నియర్లీ ఒక 100-200 టైమ్స్ అయితే జపం చేసుకున్నాడు. సో అది మనం ప్రెస్ చేస్తూ అంటే కౌంట్ ఆల్రెడీ ఉంటుంది అనమాట. అది మనం ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు కౌంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అది కాస్త వాడికి గేమింగ్ అని అనిపించింది. సో కొంచెం సేపు దేవుణ్ణి తలుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి సో అదైతే చేయించాను. సో అది ఇంట్రెస్ట్గా చేసుకున్నాడు అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని. వాడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అలా ప్రెస్ చేస్తూ ఉండడం అనమాట ఫోన్లోనే, మోక్షనిధి యాప్. సో ఇయర్లీ ప్లానింగ్ కూడా తక్కువే ఉన్నింది, 200 బిలోనే ఉన్నిందనమాట. సో ఫైనల్గా ఇంట్లో అయితే ఈవినింగ్ పూజ కూడా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. సో కొబ్బరికాయలో 3 ఒత్తులు వేసి దీపం పెట్టేసుకున్నాను. 2 ఒత్తులు వేసి పెడతారు కదండి. సో ఎందుకు ఇవాళ పెట్టాలనిపించింది. సో ఇంకైతే ఈ టెంపుల్కి బయలుదేరిపోయాము అరౌండ్. ఇంక వాళ్ళైతే డిన్నర్ చేసేసి వెళ్ళామన్నమాట, మళ్ళీ కాసేపు ఉండి రావచ్చని. అలాంటి గణేశుడి యొక్క స్వరణ పూజనం పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో భాగంగా
ఓం బుద్ధవత్సవః ఓం యం నిధనవదాయ నమః నిధనానంగవదయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః భవలింగాయ నమః సర్వాయ నమః సర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః బాలాయ నమః పంచమకధ్యానం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నారుద్రా ప్రచోదయాత్ సంప్రదాగ్నే ప్రజతస్తదేవాలయం వీరద్వలనం సామవేదజనకం తామరవర్ణాన్వితాయే నమో నమః నమో భగవతే రుద్రాయ ఊర్ధ్వముఖాయ నమః పైకి నమస్కారం చేయడమా ఊర్ధ్వముఖాయ నమో నమః నమో భగవతే రుద్రాయ రుద్రారే. సో 11 వరకు ఉండి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. సో మా వాడికి నిద్ర వచ్చేస్తుందని తీసుకొచ్చేసాను, లేదా ఇంకాసేపు ఉండేవాళ్ళము. సో ఇంక నేను ఉంటాను అంటే వాడు ఇంక నేను లేకపోతే నిద్రపోడు అనమాట. సో అలా వచ్చేయాల్సి వచ్చింది, లేదా ఇంకాసేపు ఉండేసి వచ్చిండే వాళ్ళం. ఆల్మోస్ట్ 10:50, 11 అయిందనమాట టెంపుల్ నుంచి వచ్చేసరికి. ఇంకా టీవీలో సద్గురు గారి ప్రోగ్రామ్ చూస్తూ నేనైతే ఇంక నైట్ అంతా జాగారంలో అలా మోక్షనిధి యాప్లో అలా శివనామస్మరణం చేసుకుంటున్నాను. ఇంక మా వాళ్ళైతే నిద్రపోయారనమాట. సో అలా అరౌండ్ 3:30 వరకు ఇంకా నేను సద్గురి గారి ప్రోగ్రామ్ చూస్తూ కాసేపు అలా ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఇంట్లో అది కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో 3:45 అలాగా ఇంక బాతింగ్కి అయితే వెళ్ళిపోయాను. సో ప్రసాదాలు అది దేవుడికి పెడతాం కదండి తల్లిగా, అంటే మేము ఏదైతే తింటామో అదన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెడతామన్నమాట. అరిటాకులో దేవుడికి పెట్టినాకే అదే తీసుకొని అయితే తింటాము. సో అలా ఇంక సరేలే, ఇంకా పెద్ద మా ఆయన కూడా వడలు పాయసాలు తినే టైప్ కాదనమాట, నాన్ వెజ్ టైప్. ఇంకా కొద్దిగానే చేసుకున్నాను. సో ఇంక నిదానంగా అది చేసుకునేసరికి ఇంకా 5:36 కల్లా పూజ చేసేసుకోవట్లేని 1 by 1 అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇవే నా రెసిపీస్: అరటికాయ తాలింపు, రైస్, రసము అండ్ మునక్కాయ సాంబారు, కొద్ది కేసరి చేశాను, ఇంకా వడ చేశాను అనమాట.